దేవుడికి నివేదన చేయటానికి పనికి వచ్చే పళ్లలో అరటిపండు తప్ప మిగిలిన పళ్ళన్నీ 16 ఫలాల నోములో ఇవ్వవచ్చు. దేవుడికి నివేదన చేసే పళ్ళు సహజమైనవి అయి ఉండాలి. యాపిల్, రేగు, మేడి వంటి పండ్లు పనికిరావు. పురుగులు పట్టడానికి ఎక్కువ అవకాశం ఉన్న పళ్ళు పనికిరావు. అలాగే గింజలేని పళ్ళు పనికిరావు. గింజ వంశాభివృద్ధికి దోహదం చేస్తుంది. అందుకే నోముల్లో గింజలేని పండు ఇవ్వరు. సీతాఫలం, సపోటా, పుచ్చకాయ వంటివి నల్లని గింజలతో ఉంటాయి కనుక అవి కూడా పనికిరావు. కొబ్బరి, మామిడి, నారింజ, దోస, ద్రాక్ష, దబ్బ, నిమ్మ, రామాఫలం, పనస, పంపర పనస, దానిమ్మ, మాదీఫలం, జామ, వెలగ, ఖర్జూరం, గుమ్మడి వంటివి 16 ఫలాల నోములో ఉపయోగించవచ్చు. పండు ఏదైనా చక్కనిది కావాలి. పచ్చిది, పుచ్చిపోయింది, కుళ్ళినది, దెబ్బతిన్నది, సరైన ఆకారం లేక కుక్కమూతి పిందెలాగా ఉన్నది ఉపయోగించకూడదు అని 16 ఫలాల నోము కథలో ఉన్నది.